ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్ల పర్వం కొనసాగుతోంది. జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్తో అమెజాన్ వేలాది ఉద్యోగాలను తొలగించడం సంచలనమైంది. టెకీల ఉద్యోగాల కోతకు ఏఐనే కారణమా? ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన లే ఆఫ్ల వివరాలేంటి? మున్ముందు ఐటీ ప్రపంచం మరింత సంక్షోభంలో చిక్కుకోనుందా? ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల టెన్షన్తో వణికిపోతోంది. టెకీల మెడలపై కత్తులు వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయపడిపోతున్నారు. ఏ క్షణంలో పింక్ స్లిప్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. భారీ లాభాలు ఆర్జిస్తున్న దిగ్గజ కంపెనీలు సైతం లే ఆఫ్ల బాట పట్టడం చర్చనీయాంశమైంది. చాలా కంపెనీలు జూమ్ కాల్లో మాట్లాడుతూనే ఫైర్ చేసేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆఫీస్కొచ్చాక చావు కబురు చల్లగా చెప్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఈ కామర్స్ జైంట్ అమెజాన్ ఇటీవల కంపెనీ వర్క్ ఫోర్స్ లోని సుమారు 10% మందిని తొలగించింది. కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇది మొత్తం 30,000 వైట్ కాలర్ కార్పొరేట్ ఉద్యోగాలను ప్రభావితం చేయనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 28న మొదటి దశలో 14,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు. వ్యాపారాన్ని లీనర్ చేయడానికి, అధిక ఖర్చులను తగ్గించడానికి, మరింత ముఖ్యంగా ఏఐలో పెట్టుబడులకు దోహదపడటానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. కాగా ఈ లే ఆఫ్లు అమెజాన్ చరిత్రలోనే అతి పెద్దవి. అమెజాన్ లే ఆఫ్లు హిస్టరీ క్రియేట్ చేయడంతో చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద లే ఆఫ్లపై చర్చ నడుస్తోంది. 1993లో ఐబీఎం సుమారు 60,000 మందిని తొలగించగా 2008 నుంచి 9 మధ్య కాలంలో సిటీ 75,000 మందిని ఇంటికి పంపించింది. 2009లో జిఎం కంపెనీ 47,000 మందిని, 2012 నుంచి 15 మధ్య కాలంలో హెచ్పి 55,000 మందిని, 2022లో బోయింగ్ 30,000 మందిని, 2022-23 మధ్య కాలంలో మెటా 21,000 మందిని, 2022-23 మధ్య కాలంలో అమెజాన్ 27,000 మందిని ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. ఇక కరోనా సమయంలో మొదలైన సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతోంది. 2022-23 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 2024లో దాదాపు 400 కంపెనీలు 110,000 మందికి పైగా కత్తెరవేశాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి ఎంఎన్సీలు సైతం ఉద్యోగులు చేయాల్సిన జాబ్స్ ను ఏఐతో చేయిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో లే ఆఫ్స్ ప్రకటించారు. పెద్ద కంపెనీలే కాదు, స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. స్టార్మర్ టెక్నాలజీతో పనులు ఆటోమేట్ చేయడం వల్ల సిబ్బంది అవసరం తగ్గిపోతోంది. ఇది సంస్థల వ్యయాన్ని తగ్గించినా మనుషుల ఉపాధిని ప్రమాదంలో పడేస్తోంది. వివిధ సంస్థలు తమ భవిష్యత్తు వ్యూహాలను ఏఐ, రోబోటిక్స్ ఆధారంగా రూపొందించడానికి మొగ్గు చూపడంతో ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడుతోంది. మొత్తంగా వ్యవస్థాగతంగానే 2 కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఉద్యోగాలు పోవటానికి. ఒకటి, డిమాండ్ లేకపోవటం. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్య స్థితి ఉంది, దానివల్ల డిమాండ్ రాహిత్యం. కాకపోతే ఇంకోటి రెండోది ఏంటంటే ప్రధానమైన కారణం ఆటోమేషన్ అనేది భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా యాంత్రీకరణ జరుగుతుంది. గతంలో ఉన్నట్లు ఉద్యోగాలు లేవు. ఇంకా ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా దూరం పోయిన తర్వాత మేధోశ్రమ, ఏదైతే శారీరక శ్రమ గాంధీ ఉందో మేధోశ్రమలో కూడా ఉద్యోగాలు లేకుండా, సేవారంగంలో కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్న స్థితి. కాబట్టి ఈరోజు భారతదేశంలో కూడా విపరీతమైన స్థాయిలో ఉపాధి కల్పన కంటే ఉపాధి నష్టమే ఎక్కువ ఉంది. అయితే ఏఐని వినియోగించి వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్న వారి పనుల్ని రీప్లేస్ చేస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఇతర విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని అంటున్నారు. అంటే ఓ రంగంలో ఏఐని ఉపయోగించినా మరో రంగంలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారని జాబ్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని, దీని ద్వారా నిరూపితమవుతోందని, కానీ స్కిల్స్ లేని వారికి, వాటిని పెంచుకోని వారికి కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. అందుకే లే ఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీలు ఉద్యోగం పోగొట్టుకుంటున్న వారికి స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో లే ఆఫ్ల ధోరణి కొంతకాలం కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏఐ ఆధారిత పనితీరుకు మలుచుకోగల కొత్త నైపుణ్యాలు మాత్రమే భవిష్యత్తుకు సురక్షిత మార్గం అవుతాయంటున్నారు.